సిల్వర్ పడ్డ బాధ అంతా మీరు నిజంగా మాకు చూపిస్తున్నారండి. మనము నిజంగా మనకి ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకోండి, భగవంతుడు మనకి మేలు చేయలేదని తిట్టుకోవడం కాదు, ఏమో నేను ఎక్కడ తప్పు చేశానో, నేను ఎక్కడ ఎలా పొరపాటు చేశానో నాకు తెలియదే, నన్ను ఎందుకు ఇలా చేశా అని అలా అడగడం మొదలుపెట్టామనుకోండి, ఒకసారి నిజంగా చేసిన రెండోసారి చెయ్యని ఈశ్వరుడు. నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎన్నో అనుకుంటాను, అయ్యో నేను వాళ్ళకి ముక్కుసూటిగా మాట్లాడతాను, రేపు పొరపాటున వాళ్ళతో అవసరం పడితే నా పరిస్థితి ఏమిటి అనుకుంటే, ఈరోజుకి ఈశ్వరు నాకు అవకాశం ఎప్పటికీ పడింది. అది ఒకటికి 100 సార్లు ఆలోచించుకునే మాట్లాడతాను నేను. అర్థమైందా? ఎందుకంటే ధర్మం మనల్ని ఎప్పుడూ రక్షిస్తుంది, ధర్మే రక్ష. అంటే ఇలా అంటున్నాడు, అగస్త్యమని బాధ ఈ వర్ణనాతీతంగా ఉంది. చూడండి, ఓ యువరాజ, ఓ దండపాణి, కాశీ నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావని ఒక్కొక్క బాధ 56 గణపతులతో చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, ఓ అగస్త్యముని, అమ్మ ఒక్కరు చిన్నగా చెప్తుంది చేయమని, కాశీ దేవతలారా, ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ పాపం వాళ్ళు అయిపోయారు, ఓ కాశీ తోడ హల్కాకరు, ఓ కాశీ దేవత, ఓ కాశీ దేవతలారా, కాశీలో ఉన్న నవదుర్గలను నవగౌరిలను పిలుస్తున్నాడు. ఓ నవదుర్గలారా, ఓ నవగౌరీలారా, ఏమమ్మా ప్రతి నిత్యము ఈ 4 నవరాత్రులు వస్తాయి కదా, 4 నవరాత్రులు పాడ్యమి నుంచి దశమి వరకు ఎవరెవరికి ఎక్కడికి రావాలో, ఎవరెవరి రోజు ఏది దర్శించాలో, ఎవరెవరికి ఏ నైవేద్యం పెట్టాలో, ఎవరెవరికి ఏ అనుష్ఠానం నేను చేయాలో అవన్నీ చేశాను కదమ్మా. ఓ నవగ్రహ దేవతలారా, ఓ నవగౌరీలారా, నవదుర్గలారా అంటున్నాడు. అక్కడ మళ్ళా చూడండి, అమ్మవారిని అడుగుతున్నాడు, పాప నా మీద కూడా అలా నిందలు వస్తాయేమని. ఆయన ఏమంటున్నా అంటే, అమ్మా పరస్త్రీలను పరదేవతగా చూశాను కదా, నేను పరధనమును నేను ఎప్పుడూ ఆశించలేదు కదా, ఏమ్మా మీరేమన్నా వీడేమన్నా ఇలాంటి వాడని కాశీ నుంచి పంపిస్తున్నారా అని బాధపడుతున్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటాడు, ఓ విశ్వనాథ్, ఇప్పుడు వచ్చాడు విశ్వనాథుడి దగ్గరికి, ఓ విశ్వనాథ, కాశీ యందు ప్రతి దినము, ప్రతి మాసము, ప్రతి తిథి, ప్రతి నక్షత్రము నీవు చెప్పినటువంటి అనుసారం ప్రకారం నేను అన్ని యాత్రలు కాశీలో చేశాను. మనకి ఈ యాత్రలు అన్ని పెట్టింది ఆయనేనమ్మా. ఈ యాత్రలన్నీ నేను చేశానే, మరి నేను ఏ తప్పు చేశానని ఈరోజు నన్ను కాశీ నుంచి పంపించడానికి విముఖంగా ఉన్నారు మీరు అని అడుగుతున్నాడు. ఓ విశ్వనాథ, మరి నాకెందుకు కాశీని ఇలా విడిచిపెట్టే పరిస్థితి? అమ్మ ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చాడు మళ్ళా, ఓ అమ్మ విశాలాక్షి, భవానీ, మంగళ గౌరి. అమ్మ ఇంకా బాగా చెప్పాడు, నేను మనకి అలా కుదరదు కాబట్టి పేరు చెప్తున్నా, క్షమించాలమ్మా. ఓ అమ్మ విశాలాక్షి, భవానీ, మంగళ గౌరి, జ్యేష్ఠ గౌరి, విశ్వభుజి, చంద్రగంట, వికటదుర్గ, ఒకటేమిటి ఎంతమంది అమ్మవార్లు కాశీలో ఉన్నారో వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి, తల్లి 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 ఎందుకు నన్ను ఇలా పంపిస్తున్నారు అంటే, దీనికి ఇంకా మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే, సాక్షాత్ భువనాలను పాలించగలిగినటువంటి కృష్ణుడు ఉన్నాడనుకోండి, ఆ కృష్ణుడు యశోదమ్మ దగ్గరికి వెళ్ళి తన యొక్క చీర కొంగు వెనక దాటుకొని, అమ్మా నేను అమాయకుడిని, నాకేమీ తెలియదమ్మా అన్నట్టు అట్లా అడుగుతున్నాడు. అమ్మా నేనే తప్పు చేశాను. దేవతల ప్రార్థనచే పరోపకారార్థమై కాశీని విడిచిపెట్టుట నా ధర్మమైనది. అంటే దేవతల కోసము ఇప్పుడు నేను వెళ్తున్నాను అని అనుకుంటున్నాడట. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాప వాళ్ళ ధర్మపత్ని మళ్ళా ఇలా ఆయనకి ధైర్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, పరోపకారము కొరకు దదీచి మహర్షి తన అస్థికలను ఇవ్వలేదా అండి? అర్థమవుతుందా? దేవతలందరూ ఒకానొక సందర్భంలో రాక్షసులు దేవతలందరి యొక్క సంహారానికి వచ్చినప్పుడు ఈ దేవతలు ఎక్కడికో వెళ్ళి దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క సమయం అలా వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ దేవతల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ రక్షగా ఎక్కడ పెట్టాలి అన్నారు. దదీచి యొక్క శరీరంలో ఇముడ్చుకుంటానన్నాడు. నాకు ఇచ్చేయండి, నా శరీరంలో దాచుకుంటా అన్నాడు. పాప ఆయన దాచుకున్నాడు. కొంత సమయం అయిపోయింది, మళ్ళా దేవతలు వచ్చారు, అంతా అయిపోయింది. ఇంకొక రాక్షసుడు పుట్టకొచ్చాడు. వాడేం చేశాడంటే, ఆయుధాలే లేనటువంటి ఒక ఆయుధంతో చనిపోతా అన్నాడు. ఆయుధంతో చనిపోతా అన్నాడు. అప్పుడు మళ్ళా దేవతల సంప్రదింపులో జరగ్గా ఈ దదీచి యొక్క ఎముకలతో ఒక ఆయుధాన్ని చేసినట్లయితే దాంట్లో ఆయన చనిపోతాడు. ఎందుకు దదీచి యొక్క ఎముకలు కోరాల్సి వచ్చిందంటే, దేవతల శక్తిని గ్రహించి ఉంది ఆయన యొక్క ఎముకలు. అంటే వేరే ఎముకలు
వెన్నెముక మొత్తం అంటే ఆ వెన్నెముకకి ఇంకా మిగతా అన్నమాట దానితో మనకి ఇప్పటికీ ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం అర్థమైందా. ఇక్కడ అమ్మ చెప్తుంది అంతే అంటే చూడండి క్షమించాలి అంటే ఆనాడు దదీచి మహర్షి వెన్నుపాము ఇచ్చే అస్థికలు ఇచ్చే రోజుకి ఆయన భార్య గర్భవతి అయి ఉంటుంది. ఇంకా ఆవిడ పురుడు కూడా పోసుకొని ఉండదు. అలాంటి స్థితిలో ఆవిడ సంతోషంగా పోండి, నేను నా బిడ్డని కాపాడుతాను, మీరు లోక కళ్యాణార్థం ఈ పని చేయండి అనింది. అంటే చూడండి ఇప్పుడు లోపాముద్ర ఇది గుర్తు చేస్తుంది ఈయనకి. ఇప్పటి వరకు ఈయన ఒక చంటి బిడ్డలాగా ఎంత బాధపడ్డాడో ఇప్పుడు ఇవి చెప్తుంది. బలిచక్రవర్తి విష్ణుమూర్తి యాచించక 3 లోకాలను దానం చేసి పాతాళానికి వెళ్ళిపోయాడు కదా. ఆ రోజు బలిచక్రవర్తి దగ్గరికి 3 అడుగులతో విష్ణుమూర్తి వచ్చాడు. పక్కనున్నటువంటి శుక్రాచార్యుడు చెప్తూ ఉన్నాడు, ఓ బలిచక్రవర్తి వచ్చిన వాడు ఎవడనుకుంటున్నావు, సాక్షాత్ బోన భాండాలను చిటికిన వెళత కొలవగలడు ఆయనకేంది నువ్వు 3 అడుగులు ఇచ్చేది, నువ్వు ఇయ్యొద్దని అనుకున్నాడు. అయితే బలిచక్రవర్తికి అప్పుడు పాపం ఆ రాక్షస గుణం పక్కకి వెళ్ళిందో ఏమో ఆయన అనుకున్నాడు, నా చెయ్యి కింద విష్ణుమూర్తి చెయ్య ఉంది, అర్థమైందా, ఇక నాకేం కావాలి, నాది పై చెయ్యింది, విష్ణుమూర్తి చెయ్యి కింద ఉంది, కాబట్టి నా సమస్తం ఇచ్చేస్తా అన్నాడు. అర్థమైందా. అంటే చూడండి అక్కడ గురువు చెప్తున్నాడు